మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అతని పేరు ప్రద్యుమ్న ఠాకూర్. వయసు 7 సంవత్సరాలు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. 2017 సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 7:55 తండ్రి అతనిని పాఠశాల గేటు వద్ద దింపారు. ఉదయం 8:08 అతను పాఠశాల వాష్రూమ్ బయట గొంతు కోసి చంపబడిన స్థితిలో కనిపించాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పాఠశాల సిబ్బంది పోలీసులకు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 3:30 గంటల తర్వాత హర్యానా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్ కండక్టర్ అశోక్ కుమార్ ఒంటిపై రక్తపు మరకలను వారు గమనించారు. రక్తస్రావంతో ఉన్న 7 ఏళ్ల బాలుడిని కారు వద్దకు తీసుకువెళ్తున్నప్పుడు అతను ధరించిన దుస్తులే అవి. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 10న పోలీస్ కమిషనర్ ఒక పత్రికా సమావేశం నిర్వహించారు. బస్ కండక్టర్ అశోక్ కుమారే హంతకుడని నిర్ధారించారు. అశోక్ ప్రద్యుమ్నపై లైంగిక దాడికి ప్రయత్నించి అతడిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసును ఛేదించినందుకు హర్యానా ముఖ్యమంత్రి పోలీసులను అభినందించారు. దీంతో గురుగ్రామ్ బార్ అసోసియేషన్ అశోక్ కుమార్ తరపున ఏ న్యాయవాది కూడా వాదించకూడదని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి గాను సుప్రీంకోర్టు ఆ తర్వాత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే అశోక్ ని ఇరికించారని తాను నమ్ముతున్నానని చనిపోయిన ప్రద్యుమ్న తల్లి చెప్పింది. దీంతో సిబిఐ ఈ కేసును స్వీకరించింది. అశోక్ కుమార్ కు వ్యతిరేకంగా వారికి ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు లభించలేదు. లైంగిక దాడికి ఎటువంటి ఆధారాలు లేవు. సంఘటనా స్థలానికి మొదట చేరుకున్న తోటమాలి అశోక్ బిడ్డను ఎత్తుకోవడానికి సహాయం చేయడానికి ముందు అతనిపై ఎలాంటి రక్తం చూడలేదని చెప్పాడు. దానికి తోడు పోలీసులు చెప్తున్నట్లుగా లైంగిక దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిబిఐ నవంబరు 2017లో అసలు నిందితుడిని అరెస్ట్ చేసింది. నిందితుడు అదే పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి. తన పరీక్షలు రద్దు చేయించుకోవడానికి ప్రద్యుమ్నను చంపినట్లు అతను ఒప్పుకున్నాడని సిబిఐ తెలిపింది. ఇక ఈ కేసులో అసలు నిందితుడు దొరకడంతో మొదట్లో అరెస్ట్ అయిన అశోక్ కుమార్ 2018 ఫిబ్రవరి 28న అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు. 2021 జనవరిలో అశోక్ కుమార్ ను ఇరికించడం, పత్రాలను తారుమారు చేయటం, హింసించటం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై సిబిఐ 4 గురుగ్రామ్ పోలీసు అధికారులపై అభియోగాలు మోపింది. ప్రెస్ ముందు అశోక్ ను దోషిగా ప్రకటించిన పోలీస్ కమిషనర్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోలేదు. పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోలేదు. అయినా ప్రద్యుమ్న కుటుంబం ఇప్పటికీ తమ కుమారుడికి న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది.